జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. పుష్కరాలు చివరి రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. పుష్కరాలు చివరి రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. కాళేశ్వరంలో భక్తుల రద్దీపై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరము ముక్తేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. చూడొచ్చు తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో గర్భగుడి మొత్తం ఆలయం చుట్టూ మొత్తం కూడా క్యూ లైన్లలో వేచి ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తము ఆలయ పరిసరాలు మొత్తం కూడా ఇవాళ సోమవారము కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు, అసలు భక్తులు ఎట్లా ఉన్నారనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? మంచిర్యాల. కొంచెం ఫ్యాన్స్ వేయమనండి, మంది బాగా వస్తాను కదా, ఉడకపోతే ఇది అయిపోతాను. ఫ్యాన్స్ వేయమనండి, నడుస్తలేవు ఫ్యాన్లు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మంచిర్యాల నుంచి వచ్చి. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాం? మంచిర్యాల. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? సరస్వతి పుష్కరాలు అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, ఎట్లా చూస్తారు? బాగున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు? మంచిర్యాల. ఎట్లా ఉన్నాయి ఏర్పాటు? ఎట్లా చాలా బాగున్నాయి. ట్రాఫిక్ తో ఏమన్నా ఇబ్బంది? ఎలాంటి ఇబ్బంది లేదు, బాగా జరిగింది. మామూలుగా 12 రోజులు ఉంటాయి పుష్కరాలు, ఇవాళ వచ్చారు, మరి చివరి రోజు చాలా బాగా జరిగింది సార్. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? సిర్పూర్ కాలనర్. ఎట్లా ఉన్నాయి ఏర్పాటు? ఎట్లా ఉన్నాయి? బాగున్నాయండి, కానీ ఇక్కడ కొంచెం ఫ్యాన్స్ లేవాడ రద్దీ ఉంది కదా, అటు కొంచెం లైన్స్ లో ఫ్యాన్స్ వేస్తే బాగుంటది, కానీ అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. ఎన్ని గంటల నుంచి వచ్చారు? ఎంత టైం పడుతుంది? మేము 6 o'clock అంటే మేము నిన్న వచ్చినాము, ఇక్కడ ఆగి 6 o'clock బయలుదేరినాం మంచిర్యాల. మామూలుగా సరస్వతి పుష్కరాలు 12 నెలలకు ఒకసారి వస్తాయి, ఎట్లా చూస్తారు? స్నానం ఆచరిస్తే ఎట్లా ఉంటది? బాగుందండి, చాలా బాగుంది. అన్ని పిల్లలకు అన్ని శుభాలు జరుగుతాయి, అన్ని బాగుంటాయి. పిల్లలకు కూడా అందరికి ఫ్యామిలీ. ఇంతవరకు పుష్కరాలు చేసిరా? ఇప్పుడు ఇది గోదావరి పుష్కరాలు చేసాం, ఇప్పుడు సరస్వతి చేసాం. ఏమని కోరుకున్నారు మరి? మేమా మా పిల్లలకు మంచి చదువు రావాలి, మంచి విద్య ఉండాలి, విద్య అభివృద్ధి కావాలి. ఇంకా చాలా మంది భక్తులు ఇక్కడ క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు పొద్దున్న నుంచి కూడా ఎక్కడి నుంచి వచ్చారు? మేము మంచిర్యాల. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఎట్లా ఉన్నాయి? మంచిగానే ఉన్నాయి, బాగున్నాయి. ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు క్యూ లైన్లో. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి అండి. ఎట్లా ఉన్నాయి ఏర్పాటు? ఎట్లా ఉన్నాయి? ట్రాఫిక్ సమస్య కావచ్చు, ఎట్లా ఏ టైంకి వచ్చారు? పర్వాలేదు, మార్నింగ్ వచ్చామండి. మార్నింగ్ 8 o'clock వచ్చాము, పర్వాలేదు. దాదాపు 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. ఎక్కడి నుంచి ఎట్లా వచ్చారు? మేము ఉప్పల్ నుంచి వచ్చాము. అవన్నీ బాగానే ఉన్నాయి, కొంచెం లైన్లోనే చాలా ఉబ్బరం ఉంది, ఫ్యాన్లు లేవు, ఏం లేవు. కొంచెం ఒక్క ఏర్పాట్లు చేసి చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? అది హన్మకొండ. ఫ్యాన్లు కరెక్ట్ లేదు, ఉడుకుతుంది బాగా. ఫ్యాన్లు కరెక్ట్ లేదు, చిన్న పిల్లలు ఉన్నారు, మస్తు ఉడకపోతుంది. మేము నిన్న రాత్రి 11 గంటలకు వెళ్ళాము, కానీ సౌకర్యం బాగానే ఉంది. ట్రాఫిక్ ఇబ్బంది ఉంది? ట్రాఫిక్ బాగున్నదండి. ఇబ్బంది అంటే ట్రాఫిక్ వేరే రూట్ నుంచి పంపిస్తున్నారు, బాగానే ఉంది, సౌకర్యం బాగానే ఉంది, కానీ ఇక్కడ ఇబ్బంది అవుతుంది. లోపల ఫ్యాన్లు లేవు, చాలా చిన్న పిల్లలు ఉన్నారు, చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. ఎట్లా ఉన్నాయి ఏర్పాటు? ఎట్లా బాగానే ఉన్నది, ఏర్పాటు బాగానే చేశారు. ఎక్కడి నుంచి వచ్చారు? హన్మకొండ. ఎట్లున్నాయి ఏర్పాటు? ఎట్లున్నాయి? సరస్వతి పుష్కరాలు 12 నెలలకు ఒకసారి జరుగుతుంది, ఎట్లా? బాగానే అనిపిస్తుంది. హన్మకొండ సేమ్. ఎక్కడి నుంచి వచ్చారు? తణుకు నుంచి వచ్చాము. తణుకు, వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు?
చాలా బాగున్నాయండి. స్నానాలు అయ్యాక దర్శనానికి వచ్చాం. మామూలుగా 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు అనేవి వస్తూ ఉంటాయి. ఎట్లా స్నానం ఆచరిస్తే పుణ్యం కలుగుతుందని ఉంటుంది, ఎట్లా చూస్తారు? అంటే పుష్కరం దగ్గర స్నానం చేసి వచ్చి దర్శనం దగ్గరకు వచ్చామండి. సో ఇప్పుడు దర్శనం చేసుకుని ఇంకా చుట్టూ గుళ్ళు తిరుగుదామని చెప్పి వెళ్తున్నాం అనమాట. సో అంటే ఇక్కడ గుడి దర్శనం చేసుకుంటే బాగా పుణ్యం వస్తుందని చెప్పి సో స్నానం చేశాక దేవతలు కూడా అందులో స్నానం చేస్తారు కదా, దేవతలు స్నానం చేసిన చోట మనం కూడా చేస్తాం. పుష్కరాలు ఇంతకుముందు మీరు ఎక్కడైనా పాల్గొన్నారా? ఇట్లాంటి ఇప్పుడు సరస్వతి చాలా చోట్ల పాల్గొన్నాం. ఇక్కడ మీరు అంటే మీ ఇప్పటి వరకు ఎన్ని పుష్కరాలు పాల్గొన్నారు? ఇది 3వ పుష్కరం చూస్తాం. అంటే గోదావరి పుష్కరాలు అయితే ప్రతి పుష్కరం వెళ్తున్నాం. ఇది అయితే కనుక కృష్ణ ఇది 3వ. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఎట్లా ఉన్నాయి? బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు దేవుడి దర్శనం గురించి ఇప్పుడు ఏర్పాట్లు బోర్డులు అవేమి లేవు. మామూలుగా తోపుడే తప్ప నిమిషం కూడా ఎవరు అధికారులు ఎవరైనా అడుగుతుంటే ఆన్సర్ చెప్పట్లేదు మాకు అసలు. చాలా మంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? దెన్గాం. ఎట్లా ఉన్నాయి ఏర్పాటు? ఎట్లా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. కానీ ఏంటి అసలు సరస్వతి పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. ఏంది సరస్వతి పుష్కరాలు అంటే మీకు తెలిసిందే? త్రివేణి సంగమం కాబట్టి ఇక్కడ కాళేశ్వరుని టెంపుల్ కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. 12 ఏళ్ళకి వచ్చే పుష్కరాలు కాబట్టి ఇది 3 జాగాలనే జరుగుతుంది. ప్రయాగరాజు, ఈ కాళేశ్వరము, బద్రీనాథ్. కాబట్టి దానికి ప్రత్యేకత ఉన్నది. కాబట్టి మేము దర్శనానికి వచ్చినాము, దేవుని దగ్గరికి వచ్చినాము స్నానం చేసి. త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తే ఏం జరుగుతుంది? ఎందుకోసం ఈ సరస్వతి పుష్కరాలు మీకు తెలిసింది? పుష్కరాల్లో పుష్కరుడు ఉంటాడు కాబట్టి మనకి మంచిగా జరుగుతుందని అందరూ. సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది కాబట్టి ఈ పుష్కరాలకి దర్శనం చేసుకోవాలని స్నానం చేసి. ఏంది అసలు సరస్వతి పుష్కరాలు మొత్తం 12 రోజులు అయిపోయింది, ఇవాళ లాస్ట్ రోజు ఉంది. ఎట్లా ఇన్ని రోజులు కుదరలేదు రావడం? ఇన్ని రోజులు కుదరలేదు, మందిని చూసి భయపడ్డాం. కానీ లాస్ట్ వరకు ఇక తప్పదు కదా అని వచ్చేసినాం, మంది ఉన్నా సరే. అసలు ఏంది సరస్వతి పుష్కరాలు అంటే ఏం చెప్తారు? 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి కదా. ఇప్పుడు ఈ సంవత్సరం సరస్వతి నదికి వచ్చినాయి అన్నమాట, అందుకని వచ్చినాం. మొత్తం ఓవరాల్గా కూడా 12 రోజుల పాటు జరిగిన ఈ సరస్వతి పుష్కరాలు ఈరోజు ముగింపు కావడంతో కూడా ఇటు పెద్ద ఎత్తున అయితే భక్తులు తరలివచ్చి తమ పుణ్య స్నానాలు ఆచరించి మొక్కులు అయితే చెల్లించుకుంటున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, కాళేశ్వరం.